నంద్యాల జిల్లా శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కోనేరు శుభ్రపరిచే కార్యక్రమం జరుగుతోంది. మఠం సిఏఓ విఎల్ఎన్ రామానుజర్ గారి ఆదేశాల మేరకు దేవస్థానం 80 మంది సిబ్బంది పాల్గొన్నారు. బ్రహ్మోత్సవంలో జరిగే చక్రస్నానం, తెప్పోత్సవాలకు సిద్ధం చేయడమే లక్ష్యమన్నారు. భక్తులు కోనేటిలో దిగి ప్రోక్షణ చేసుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ఓం నమో నారసింహాయ నమః. పవిత్ర అహోబిల పుణ్యక్షేత్రమునందు దిగువహోబిలంనున్న ఆలయ పుష్కరిణిలో ఉన్న కోడికెత్తిత కార్యక్రమం ఈ దినము రేపు ఆలయ సిబ్బందితో నిర్వహించబడుతున్నది. ముఖ్యంగా బ్రహ్మోత్సవ కాలంలో భక్తులు ఆలయ పుష్కరిణిలో దిగి స్వామివారి యొక్క పుష్కరిణి తీర్థాన్ని కాళ్ళు చేతులు కడుక్కొని ప్రోక్షణ చేసుకునే విధంగా ఈ సంవత్సరం భక్తులకు ఒక సౌకర్యం కలిగిస్తున్నాము. అలాగే బ్రహ్మోత్సవం పూర్తయిన వెంటనే 3 రోజులు 6, 5, 6, 7 తేదీలలో తెప్పోత్సవం వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. కాబట్టి స్వామివారికి పుష్కరిణిలో తీర్థం పవిత్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలని చెప్పేసి కార్యక్రమంతో ఈ యొక్క ఆలయ పుష్కరిణిలో ఉన్నటువంటి కోడికతీతను తీయడం దేవస్థానం సిబ్బంది చేత తీయించడం జరుగుతుంది. కావున భక్తులు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కాలం నందు పుష్కరిణిలో స్వామివారి పుష్కరిణిలో కాళ్ళు చేతులు కడుక్కొని తీర్థం ప్రోక్షణ చేసుకోవచ్చు.